ఓకే గాయ్స్ అయితే మాత్రం ఇవాళ అయితే మనం గూగుల్ ఏఐ స్టూడియో గురించి తెలుసుకుందాం. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా గుర్తుందా? ఏఐ స్టూడియో మీద ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఇవాళైతే మనం ఈ గూగుల్ ఏఐ స్టూడియో యూజ్ చేసుకొని లైవ్గా మన స్క్రీన్ ఏ విధంగా షేర్ చేయాలి గూగుల్ ఏఐ స్టూడియోకి, అలాగే షేర్ చేసిన దాన్ని ఎలా వాడుకోవాలి మన వాయిస్ కమాండ్తో చూద్దాం. నేనైతే ఇవాళైతే క్రేజీగా అయితే మాత్రం గూగుల్ ఏఐ స్టూడియోకి నా స్క్రీన్ని షేర్ చేసి కోడింగ్ అయితే అయిపోతుందా, ఒక బేసిక్ కోడింగ్. ఈ కోడింగ్ అనేది మీరు బేసిక్ లెవెల్లోనే కాదు, ఎటువంటి లెవెల్లోనే కానీ గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా మీరు కోడింగ్ రాయొచ్చు. మీరు ఎంతలా రాయొచ్చు అంటే మన ముందులో ఒక టీచర్ ఉండి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తున్నంత ఈజీగా అయితే మాత్రం మనం కోడ్ రాయొచ్చు. మాత్రం ఇవాళ మీరు చూస్తారు కదా ఎంత ఈజీగా రాయిపోతుందో. అంతకంటే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్కి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడైతే మనం డెస్క్టాప్ మోడ్ లో ఉందా. ఇప్పుడు లైవ్ ఏవైతే ఏఐ స్టూడియో గూగుల్ ఏ విధంగా వాడాలో చూద్దాం. అసలు అసలు దీని లెవెల్ ఆఫ్ పవర్ ఏ లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేనైతే కరెంట్ అయితే నా డెస్క్టాప్ లో ఉన్నా. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్తున్నా. నేను సెర్చ్ చేస్తున్నా గూగుల్ స్టూడియో. ఎంటర్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైతే ఆప్షన్ వస్తుందో గూగుల్ కొలాబ్ అవుతుంది. గూగుల్ స్టూడియో .in. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారా గూగుల్ ఏఐ స్టూడియో. ఈ ఆప్షన్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఏదైతే గూగుల్ ఏఐ స్టూడియోలో ఉందో ఆ ఏఐ స్టూడియోలోకి వచ్చాం. ఇక్కడ మీరు స్ట్రీమింగ్ అనే ఆప్షన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ షేరింగ్ అని ఉంది కదా, ఈ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఏ డెస్క్టాప్లో అయితే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ కానీ ఆ యాప్ కానీ మనం కానీ స్క్రీన్ కానీ షేర్ చేయాలనుకుని షేర్ అని ఇచ్చామంటే ఇక్కడ మనం షేర్ అయితే అవుతుంది. ఇప్పుడు నుంచి మనం క్వశ్చన్స్ అడగచ్చు. హే గూగుల్, నేను ఇప్పుడు ఒక పైథాన్ క్యాల్కులేటర్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా. నాకు ఏ విధంగా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవా? పైథాన్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారా? సరే, ముందుగా ఒక కొత్త పైథాన్ ఫైల్ క్రియేట్ చేయండి. తర్వాత అందులో అవసరమైన ఫంక్షన్స్ ని రాయాలి. కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం ఇలాంటివి. ఓకే, నాకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పవా? నేను కోడ్ రాస్తూ ఉంటా. ఖచ్చితంగా. ముందుగా ఒక యాడ్ ఫంక్షన్ రాయండి. అది 2 నంబర్స్ని తీసుకుని వాటిని కూడుతుంది. ఆ తర్వాత సబ్ట్రాక్ట్ ఫంక్షన్ రాయండి. అది 2 నంబర్స్ మధ్య తేడాన్ని కనుగొంటుంది. అలాగే మల్టిప్లై మరియు డివైడ్ ఫంక్షన్స్ కూడా రాయండి. డివైడ్ ఫంక్షన్లో డివిజన్ బై 0 ఎర్రర్ని హ్యాండిల్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఫంక్షన్స్ రాశాక యూజర్ నుండి నంబర్స్ని మరియు ఆపరేషన్ని తీసుకోవడానికి కోడ్ రాయాలి. యూజర్ ఏ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఫంక్షన్ని కాల్ చేయండి. చివరగా రిజల్ట్ చేయండి. ఇది బేసిక్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ చేయడానికి ఒక ప్లాన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఓకే, ఇక్కడైతే మనం ప్రస్తుతానికి అయితే ఒక బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే రాసాం. ఇప్పుడు మనల్ని అడిగి చూద్దాం ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయేమో. ఇప్పుడు నేను జనరల్గా అయితే ఈ కోడ్ రన్ చేస్తున్నా. టెస్టింగ్. ఓకే, రైట్ నౌ. ఫైన్. ఇంకా టెస్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఎంటర్ ఫస్ట్ నెంబర్. సరే, మీరు ఆప్షన్ 1 సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ 30. నాకు రిజల్ట్ మాత్రం 50 వచ్చింది. ఎస్, ఇది కరెక్టేనా? అవును, 20 + 30 50 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మీరు వేరే ఆపరేషన్ని టెస్ట్ చేయవచ్చు. ఓకే, తీసేద్దాం. ఇక్కడ మనం ఒక ఎర్రర్ని టెస్ట్ చేయబోతున్నాం. నేను కావాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనే సింబల్ని తీసేసా. ఇప్పుడు నేను సేవ్ చేసి మరొకసారి రన్ చేస్తున్నా. ఆ కోడ్ సేవ్ చేసి మీరు మల్టిప్లికేషన్ సింబల్ని తీసేశారు. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ని రన్ చేస్తే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఏ ఎర్రర్ వచ్చింది? సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మల్టిప్లికేషన్ సింబల్ లేదు కాబట్టి. ఈ సింటాక్స్ ఎర్రర్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి? చాలా సులభం. మీరు మల్టిప్లై ఫంక్షన్లో
ఎక్స్ మరియు వై మధ్య మల్టిప్లికేషన్ సింబల్ని తిరిగి యాడ్ చేయాలి. అంటే ఎక్స్ స్టార్ వై అని రాయాలి. అప్పుడు సింటాక్స్ ఎర్రర్ పోతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి? కోడ్ని సేవ్ చేసి ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు మీరు మల్టిప్లికేషన్ ఆపరేషన్ని సెలెక్ట్ చేసుకుని 2 నంబర్స్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ రావాలి. ఓకే, నాకు వచ్చిన రిజల్ట్ కరెక్టేనా? అవును, రిజల్ట్ కరెక్ట్గానే ఉంది. అంటే మల్టిప్లికేషన్ ఫంక్షన్ ఇప్పుడు సరిగ్గా పనిచేస్తోంది. థ్యాంక్ యూ మీ సర్వీస్కి. ఇంకేమైనా సహాయం కావాలంటే తప్పకుండా అడగండి. మనకి ఎంత ఈజీగా చెప్తుందో చూడండి గూగులే. మన ఓన్ లాంగ్వేజ్లో మనకు ముందలే ఒక టీచర్ ఉండి ఎక్కడెక్కడ ఏ స్టెప్ చేయాలో ఎంత ఈజీగా చెప్తుంది. ఇలా కానీ చెప్తే మన కోడింగ్ ఎందుకు చేయలేదు చెప్పండి? మనం కోడ్ రాసేటప్పుడు ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఏ ఎర్రర్ వచ్చిందని ఎలా సాల్వ్ చేయాలి మొత్తం అదే చెప్తుంది. అది ఇంకా కన్వేగా మన లోకల్ లాంగ్వేజ్లో మనకి ఇంత బాగా చెప్తుందంటే మనం నేర్చుకునే దానికి ఎంత బాగా ఏ టూల్స్ యూజ్ అవుతున్నాయి. ఇంకా ఇటువంటి ఏ టూల్స్ కావాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే మనం గూగుల్ ఏఐ స్టూడియోని యూస్ చేసుకొని చాలా సింపుల్గా అయితే మాత్రం కమాండ్తో మనం కమాండింగ్ ఇస్తూ మన కోడ్ని ఎంతైతే ఈజీగా ఇచ్చో, ఒకవేళ మనకి ఎక్కడైనా ఎర్రర్స్ కానీ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఎర్రర్ ఏంది ముందుకు, ఒకవేళ మనకి ఎర్రర్స్ కానీ వచ్చాయి, ఇంకా ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది అని మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే మాత్రం మీకు మీకు మీ ల్యాప్టాప్లో ఎటువంటి సిచ్యువేషన్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్గా మీరు గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు దాన్ని షేర్ చేసుకొని మీరు కరెక్ట్గా అడిగారంటే నాకు ఈ ల్యాప్టాప్లో ఈ ఇష్యూ అనేది ఎందుకు వచ్చింది ఈ స్క్రీన్లో అని అడిగారంటే మీకు ఖచ్చితంగా అది రీసాల్వేషన్ కోసం మీరు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కానీ అడిగారంటే ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మీకు అదే ఇస్తుంది. ఇంత ఈజీగా అయితే మీరు గూగుల్ ఏఐ స్టూడియో యూస్ చేసుకొని మీ డైలీ వర్క్ని చాలా ప్రొడక్టివ్గా చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలిసిన ఏఐ టూల్స్ గురించి తెలిసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్